మే మొదటి ఆదివారం ప్రపంచ నవ్వుల దినోత్సవాన్ని పురస్కరించుకొని గోదావరికని స్మైల్ ప్లీజ్ లాఫింగ్ క్లబ్ ఆధ్వర్యంలో హాస్య వల్లరి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు సంస్థ అధ్యక్ష కార్యదర్శులు మ్యాజిక్ రాజా చంద్రపాల్ తెలిపారు. ఆదివారం ఉదయం 10:30 గంటలకు వీర్లపల్లిలోని ఈశ్వర కృప వృద్ధాశ్రమంలో సాయంత్రం 6:30 గంటలకు కని దుర్గానగర్ కాలనీలో నవ్వుల నజరణ వినోదాల విందు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. హాస్యాభిమానులందరూ హాజరై కార్యక్రమాలను విజయవంతం చేయాలని వారు కోరారు. రేపు అంటే మే మొదటి ఆదివారం ప్రపంచ నవ్వుల దినోత్సవంగా ప్రతి ఏటా కూడా ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటూ ఉన్నాం. నిజానికి దైనందిన జీవితంలో నవ్వు చాలా అవసరం. ఉద్యోగ, వ్యాపార, మిగతా అవసరాల నిమిత్తం మనిషి ఒత్తిడికి లోనవుతూ నవ్వడమే మర్చిపోతున్న రోజులు ఇవి. ఆ నవ్వకపోవడం మూలంగా వయసుతో నిమిత్తం లేకుండానే బీపీ, షుగరు వస్తున్నాయని సూచిస్తున్నారు వైద్యులు. నిజానికి ఆ ఒత్తిడికి సరైనటువంటి దివ్య ఔషధం నవ్వు. కానీ మనం ఒక రోజులో ఎన్నిసార్లు నవ్వగలుగుతున్నాం? అందుకే మనందరికీ కూడా ముఖ్యంగా ఈ ఒత్తిడి కలిగిన రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని ప్రజలకు ఉచితంగా నవ్వులు పంచాలనే ఉద్దేశంతో 2007లో ప్రారంభించాం స్మైల్ ప్లీజ్ లాఫింగ్ క్లబ్. అందులో భాగంగా ఈ ప్రపంచ నవ్వుల దినోత్సవాన్ని పురస్కరించుకొని రేపు 2 చోట్ల కూడా హాస్య కార్యక్రమాలు, హాస్య వల్లరి నిర్వహిస్తున్నాం. మీ అందరిని కూడా ఆహ్వానిస్తున్నాం. అందుకే నవ్వండి, మనసారా నవ్వండి, అందరికీ నవ్వులు పంచండి, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి. రేపు ఆదివారం ప్రపంచవ్యాప్తంగా నవ్వుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని గోదావరికని స్మైల్ ప్లీజ్ లాఫింగ్ క్లబ్ ఆధ్వర్యంలో ఉదయం 10:30 గంటలకు వీర్లపల్లిలోని ఈశ్వరి కృప వృద్ధాశ్రమంలో మరియు సాయంత్రం 6:30 గంటలకు దుర్గానగర్ కాలనీలో నవ్వుల నజరానా వినోదాల విందు కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి హాస్యమిత్రులు అందరూ హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం.